ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రపంచంలో చాలా ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో చాలా ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. కరప్షన్ అసలు తగ్గట్లేదు. అవినీతి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా గవర్నమెంట్ వాళ్ళకి చెప్తున్నా అండ్ రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్స్ చాలా ఎక్కువ కరప్షన్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు నాకేం అర్థం అవ్వట్లేదు. బ్రతికి ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటే సరిపోతుంది కానీ తరతరాలుకి డబ్బు సంపాదించి కూడబెడుతున్నారు వాళ్ళు. అసలు దానివల్ల ఉపయోగం ఏంటో తెలియట్లేదు. వాడి కొడుకులకి పిల్లలకి ఉంటే సరిపోతాయి. వేల కోట్లు, లక్షల కోట్లు కూడబెట్టి ఏం చేసుకుంటాడు వాడు? అసలు ఏం చేసుకుంటాడు చెప్పండి అసలు? ప్రపంచం అనేది చాలా అల్లకల్లోలంగా ఉంది ఇప్పుడు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు వార్ స్టార్ట్ అయింది కదా, ఉక్రెయిన్ రష్యా వార్. అక్కడ నుంచి చాలా దారుణంగా అక్కడ ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయింది. అండ్ ఇజ్రాయెల్, ఇరాన్, పాలస్తీనా వారు ఆ సైడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే సదా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ యూరోప్ కానీ యుఎస్ కానీ దేర్ ఫండింగ్ కూడా ఎక్కువ చేస్తున్నారు. వార్ ఫండింగ్. సగం యుఎస్ కంపెనీస్ బ్రతికేదే ఫార్మా పైన, సాఫ్ట్వేర్ పైన అండ్ వార్ ఫండింగ్ పైన బ్రతుకుతుంటాయి కంపెనీస్ అన్నీ. ఈ పొలిటికల్ లీడర్స్ ఉంటారు, ట్రంప్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ కింద తొత్తుగా పని చేస్తాడు. వాడికి వాలంటరీ డిసిషన్ అనేది ఉండదు వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా చూసారనుకో, రష్యాకి వాలంటరీ డిసిషన్ ఉంటుంది, పుతిన్కి ఉంటుంది. బట్ అది కూడా నా ఐడియా ప్రకారం ఒక డెమోక్రటిక్ కంట్రీ అయితే రష్యా అయితే కాదు. వన్ రూలర్ మాత్రమే, జిన్పింగ్. చైనా కానీ రష్యా కానీ, ఇక్కడ యుఏఈ కూడా అంతే, కింగ్స్ మాత్రమే పాలిస్తుంటారు. వాళ్ళకి సరైన డెమోక్రసీ ఉండదు. ఈవెన్ పాకిస్తాన్ కూడా అంతే, దే డోంట్ హ్యావ్ డెమోక్రసీ. కొన్ని యూరోప్ కంట్రీస్, ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా ఇండియా, ముఖ్యంగా ఇండియా ఇస్ గ్రేట్. ఇంకో విషయం ఏమిటంటే కరప్షన్ చేసుకుంటూ పోతున్నారు కదా. అట్లా పోవడం వల్ల ఏమవుతుందంటే లక్షల కోట్లు వాళ్ళ చేతులకి వెళ్ళిపోయి ఓన్లీ 3% మనీ మాత్రమే మిడిల్ క్లాస్ పర్సన్స్ దగ్గర అండ్ ఉంటుంది. 97% మనీ వాళ్ళ దగ్గర ఉంటుంది. లైక్ అంబానీ, అదానీ, వీళ్ళ దగ్గరే చాలా వరకు మనీ ఉంటుంది. మనకి ఎలా ఉందంటే మన ఇండియాలో మనం మధ్యతరగతి వాళ్ళు కానీ పేదలు కానీ ఏం చేస్తామంటే మనం
పని చేస్తూనే ఉంటాం, పని చేస్తూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం. ఈ పొలిటికల్ లీడర్స్, గవర్నమెంట్ వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు లూట్ చేస్తుంటారు, దోచుకుంటూ ఉంటారు రక్తాన్ని. ఈ మిడిల్ క్లాస్ పర్సన్స్ కష్టపడితే వాళ్ళు దోచుకుంటారు అంతా. అది ఎంత చూసినా ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ యార్. మనం మారాలి అంటే మారాలి, మారకపోతే ఇలానే ఉంటుంది. ఓటు తీసుకునేటప్పుడు నువ్వు డబ్బులు తీసుకుంటావు, కక్కుర్తి పడతావు, పావలాకి కక్కుర్తి పడతావు, 1000 రూపాయలకి కక్కుర్తి పడతావు, మందుకి కక్కుర్తి పడి నీకు ప్రశ్నించే దమ్ము కూడా ఉండదు, ప్రశ్నించలేవు. ఫ్రీ పథకాలని అదే అని ఇదే అని ఇదే అని అదే అని అంతా ఫ్రీ బస్ అని అంటాడు ఒకడు. ఏంటరా అది? ప్రతిదీ ఫ్రీ ఇచ్చుకొని ఉంటే అప్పులు డెబిట్లోకి పోతాం తప్ప ఉపయోగం ఉండదు. మళ్ళీ సొల్లు చూస్తుంటే యూత్ ఏం చేస్తున్నారా, వెదవల్లరా మీరు. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్ రీల్స్, ఫేస్బుక్లో సొల్లు కవర్లు, పోరంబోకుల్లో అమ్మాయిలు వెనక తిరగడం. అమ్మాయిలు ఏం తక్కువ కాదులే, అందరూ అట్లనే ఉన్నారు ఇప్పుడు. సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది. ఒకరు అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదులే ఇప్పుడు. ఒక్కొక్కరికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్స్ అయినా ఎలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఒకడు ఫోర్స్ గురించి, ఒకడు షాపింగ్ గురించి, ఒకరు తిరగడానికి, ఒకళ్ళు. అది చాలా బై వర్స్ట్ యార్. మార్పు అనేది రాకపోతే ఫ్యూచర్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మార్పు కోసం మీరు కష్టపడండి. ఇంకేంటంటే మీరు చాలా గవర్నమెంట్స్ని చూసి ఉంటారు కదా, ఈవెన్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చూసి ఉంటారు, టీడీపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆంధ్రాలో కాంగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్సిపి. ఎన్ని గవర్నమెంట్ చూసినా మన బ్రతుకు ఎందుకు మారట్లేదు అనేది ఒక్కడైనా ఆలోచించాడరా మీరు? ఓటేసేటప్పుడు డబ్బులు తీసుకోవడం, తర్వాత ప్రశ్నించే అధికారం కూడా నీకు లేదు. ప్రశ్నించలేకపోతున్నాం అసలు. ఎందుకు అలా? ఎలా చేంజ్ అవుతుందిరా సిస్టమ్ మరి? ఈ గవర్నమెంట్ వాళ్ళు అంతే, రూపాయి ఇస్తే కానీ వాళ్ళు పని చేయరు. చాలామంది ఉన్నారు గవర్నమెంట్. ఈ పొలిటికల్ లీడర్స్ అయితే అసలు చెప్పలేము. వాడు వచ్చి పెట్టితే 2 కోట్లు ఖర్చు పెడతాడు, ఎట్లయినా 30-40 కోట్లు సంపాదించుకోవాలని టార్గెట్. భూమి స్కామ్స్, ల్యాండ్ కబ్జాస్, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి కరప్షన్ చేస్తుంటారు. ఇలా అయితే ఎలా డెవలప్ అవుతుందప్ప? కంపెనీస్ డెవలప్మెంట్ చేయడానికి ఎవడు చూడడు, జాబ్స్ ఇప్పడానికి ఎవడు చూడడు. ఫ్రీ బస్ అంటాడు ఒకడు, ఫ్రీ బస్, ఫ్రీ బస్, ఫ్రీ బస్. అన్నీ ఫ్రీ ఇచ్చుకుంటే ఏంది రావా? ఏం చేయడం, పిండం పెట్టడానికి కూడా రూపాయి ఉండదు మరి. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రీ పథకాలు మానేయండి. ఫ్రీ పథకాలు ఇవ్వాలంటే ఫ్రీగా హెల్త్ ఇవ్వండి, ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వండి, మంచి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయండి. అంతగా మించి అవసరం లేదు హ్యాపీ లైఫ్కి.
నాలుగు ఉంటే చాలు. మంచి కంపెనీస్ తీసుకురండి. మంచి మంచి కంపెనీస్ తీసుకొస్తే ఆటోమేటిక్గా జాబ్స్ వస్తాయి. ఇలా చేస్తేనే దేశం అనేది మంచి డెవలప్మెంట్లో ఉంటుంది. లేకపోతే ఎట్లా డెవలప్మెంట్ ఉంటుందిరా? మళ్ళీ యూత్కి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సోషల్ నెట్వర్క్స్లో 24 అవర్స్ గడిపి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నా హంబుల్ రిక్వెస్ట్. మీ కోసం మీరు బ్రతకండి. మీ ఫ్యూచర్ లైఫ్ కోసం బ్రతకండి. నలుగురు కోసం బ్రతకండి. మీ తల్లిదండ్రుల కోసం బ్రతకండి. ఇది కరెక్ట్ టైం. మీరు ఈ టైంలో మీరు పని చేయకుండా, చదువుకోకుండా ఎప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అంటే, స్నాప్చాట్ అంటే నువ్వు జీవితం ఏం బ్రతుకుతావురా? అమ్మాయిలు అనేది ఒక మాయ మాత్రమే. జీవితం అనేది చాలా నేర్పుతుంది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మంచిగా మారండి. మంచిగా చదువుకోండి. మినిమం డిగ్రీ అయినా మంచిగా చదువుకుంటే బ్రతకే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. 10 ఇంటర్ చదివారంటే నీకు కాన్ఫిడెన్స్ రాదు. మినిమం డిగ్రీ వరకు ఓపికగా చదువుకోండి. ఈవెన్ గవర్నమెంట్కైనా పోవచ్చు, ప్రైవేట్లో మినిమం ఆడకపోయినా ఒక 15,000 20,000 వస్తుంది కదా మనకు బ్రతకడానికి. అది సరిపోద్ది. అందుకు చెప్తున్న, లైఫ్ని సీరియస్గా తీసుకోండి. ఎంజాయ్ చేయండి, సీరియస్గా తీసుకోండి. బట్ లైఫ్ని రిస్క్లో పెట్టుకోవద్దు మీరు. ఓకే. ఈ రోజుల్లో స్వార్థం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎవడు స్వార్థం వాడు చూసుకుంటున్నాడు ఇప్పుడు. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. చెత్త ప్రమోషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇది చేసుకోరా, డైటింగ్ చేయి, ఆ యాప్ వాడరా, బెట్టింగ్ యాప్లు వాడరా, ఇది వాడరా, అది వాడరా అని చెప్పి యూత్ని మభ్యపెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. చాలా జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పటికి లక్షల్లో జీవితాలు నాశనం అయిపోయాయి. చెప్పుకోలేని బాధలు. డబ్బు రూపాయి సంపాదన ఉండదు. అప్పులు చేసి మరి బెట్టింగ్లకి, క్రికెట్ బెట్టింగ్స్కి, వాటికి ఇంకా చెడు వ్యసనాలకి బాన్స్ అయిపోతుంటారు. డెబిట్లు అయిపోతుంటే మందు అని, ఇది అని, అదని. కాబట్టి అందరూ, పెద్దలకి, చిన్నలకి, అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మంచిగా కష్టపడి హ్యాపీగా ఉండండి. మీ ఫ్యూచర్ గురించి మంచి ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకొని కష్టపడండి. ఆ బోకు వీడియోలు, చెత్త వీడియోలు చూసి జీవితాన్ని పాడు చేసుకోకుండా రీల్స్, పనికి మళ్ళీ రీల్స్ అని చేస్తుంటారు. ఎవడో సినిమా, ఈవెన్ సినిమా అయినా స్టార్స్ ఉంటారు. వాడేమైనా ఫుడ్ పెడతాడరా మీకు? వాడు డబ్బులు వాడు సంపాదించుకుంటాడు. కోట్లు కోట్లు సినిమాకి 50 కోట్లు, 100 కోట్లు, ఇంకా లాభాలు పర్సంటేజ్ అన్నీ ఉంటాయి. మీకేమొస్తుందిరా మీకు? కాబట్టి సినిమా హీరోల గురించి మీరు కొట్టుకోవద్దు, హీరోయిన్స్ గురించి కొట్టుకోవద్దు. మీ లైఫ్కి, జీవితానికి ఏం చేయాలి అనేది మాత్రమే ఆలోచన ఉండాలి మీకు. అప్పుడే జీవితం సాఫీగా ఉంటుంది. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. దేవుడు మీతో ఉంటాడు. ఓకే. కష్టపడండి. Brothers and sisters, please go ahead. My humble request to you, please go ahead, dear brothers and sisters. మీ లైఫ్ని పాడు చేసుకోవద్దని నేను చెప్తున్నాను. ఇది ఎలా అయినా మీరు కష్టపడి ఇంప్లిమెంట్ చేయండి.